అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర. క్రితం భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మిని సదాశివాన్ని ఆర్థికంగా ఎలా ఆదుకోగలమా అని తమిళనాడు ప్రభుత్వం వారు, కంచి పరమాచార్యులు వారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు వివిధ రకాలుగా ప్రయత్నించగా ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా సుబ్బలక్ష్మి సదాశివాన్ని ఆర్థికంగా ఆదుకోగలమని నిర్ణయించుకున్నారు. ఈ విషయంకై సదాశివం సుబ్బలక్ష్మి వద్దకు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన కార్యనిర్వహణాధికారి సదాశివాన్ని ఒప్పించడం జరిగింది. కోట్ల ఆస్తి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సుబ్బలక్ష్మి భక్తిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. భగవంతుడిలో మమేకమయ్యి ఎంతో భావయుక్తంగా రాగాలాపన చేసుకుంటూ భగవంతుడి భజనలు, కీర్తనలు, కృతులు పాడుతూ అశేష జనాన్ని భక్తి సామ్రాజ్యంలో ఓలలాడించిన సుబ్బలక్ష్మి ఎప్పుడూ ఒకేలా ఉంది. సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతూనే ఉంది. కొద్ది రోజులకి రాధకి అనుకోకుండా సుస్థి చేసింది. సొంత తల్లి ఉన్నా కూడా ఇంతటి సపర్యలు చేయదు అని అనిపించేలాగా కన్న తల్లికి మించి సేవలు చేసింది ఎంఎస్ సుబ్బలక్ష్మి. రాధ నెమ్మదిగా కోలుకుంటోంది. తల్లితో పాటు నెమ్మదిగా కచేరీల్లో పాలు పంచుకుంటోంది. కానీ మునుపటి రాధలాగా లేదు. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. ఓపిక ఉన్నప్పుడు గానం చేస్తోంది, ఓపిక లేనప్పుడు మధ్య మధ్యలో ఆగుతోంది. ఆ రోజుల్లోనే ఒకసారి బిర్లా వారి కుటుంబ సభ్యుల కోసం వారి నివాసం వద్ద కచేరీ చేయవలసి వచ్చింది. సుబ్బలక్ష్మి పాడిన పల్లవినే మళ్ళీ మళ్ళీ, పాడిన చరణాలనే మళ్ళీ మళ్ళీ పాడడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీత ప్రయాణంలో ఎన్నడూ జరగని పరిణామం ఇది. ఏం జరిగింది అసలు? కచేరీలో ఆవిడ మళ్ళీ మళ్ళీ పాడిందే ఎందుకు పాడుతోంది? ఈ భాగంలో విందాం. కథ ఇంతవరకు విన్నాం. కథ ఇలా కొనసాగుతుంది. జనన జనన పద గుంఘురు భాజే. రాధ అంతకు ముందులానే వెనక చరణంలో పంక్తి పాడుతూ పాటని సాగనిస్తుంది. పక్కవాద్య కళాకారులు అదే లయ మీద వాయిస్తున్నారు. అందరి చూపులు సుబ్బలక్ష్మి వైపే. సుబ్బలక్ష్మి ఇలా కచేరీలో అందరి ముందు మర్చిపోయినందుకు సిగ్గుతో తల్లడిల్లిపోతుంది. 6వసారి మెల్లగా తనలో తాను పాడుకుంది. ఫలితం లేదు. ఏదో గుర్తొచ్చింది కానీ అనుకుంటూ తల అడ్డంగా తిప్పుకుంది. ఇక పరిసరాలను పూర్తిగా మర్చిపోయి జనన జనన పద గుంగురు భాజే అంటూ ఆలాపన చేసుకుంటూ గుర్తొచ్చింది. అవును ఇదే అని అనుకున్నట్లు తల నిలువుగా ఊపి రాధ తిరిగి సరైన పాట వరుస మొదలుపెట్టింది. రాధ ఏదో పాడబోయేదల్లా ఠక్కున నోరు మూసి అమ్మ పాడుతున్న వరుస అందుకుంది. సుబ్బలక్ష్మికి పాట గుర్తొచ్చినప్పుడు ఇదే కదా రాధ అన్నట్లు రాధ చూసినప్పుడు రాధ చిన్నపిల్లలాగా అవునమ్మా భలే గుర్తు తెచ్చుకున్నావు, భలే భలే అన్నట్లు నవ్వుకుంది. ఇక పాట తనకే గుర్తొచ్చినట్లు పాడుకుంటూ పోయింది. గత 30 సంవత్సరాల నుంచి రాధ సుబ్బలక్ష్మికి గాత్ర సహకారం అందిస్తూ వస్తుంది. తోడుగా వంతు పాడుతూ సహకార గాత్రానికి మారుపేరయ్యింది. సుబ్బలక్ష్మి సాంగత్యంలో రాధ సంగీతాన్ని బాగా ఆపోసన పట్టింది. సదాశివం ఒకసారి ప్రశ్న అడిగి సమాధానం కూడా అతనే చెప్పాడు. ఏం రాధా, నీకు ఒక్కదానివే కచేరీ చెయ్యాలనుందా? నువ్వు కూడా గాయకురాలివి అవుతావా అని అడిగాడు. రాధ సమాధానం చెప్పేలోపే రాధా, నువ్వు మీ అమ్మకి ఎప్పుడూ కచేరీలో తోడుగా ఉండాలి, మీ అమ్మ పక్కనే ఉండు అని చెప్పాడు కూతురికి. సరే నాన్న, అలాగే ఉంటాను, అమ్మ పక్కనే ఉంటాను అంది రాధ. రాధ పక్కగాయనిగా కాకుండా ఒంటరిగా ఎదగగలిగిన విద్వత్తు ఉంది. కానీ అమ్మకే సేవ చేయదలుచుకుంది. సుబ్బలక్ష్మి పక్కన కూర్చొని సుబ్బలక్ష్మి కంటే తక్కువ శృతిలో పాడుతుంది. అసలు పాడుతుందా లేదా అని అనిపిస్తుంది.
కానీ ఏ కారణం చేతనైనా సుబ్బలక్ష్మి ఓ 2 క్షణాలు ఆగినా పాట ఆగదు. రాధ గొంతు వినిపిస్తుంది. అమ్మా నాన్న చెబితే తప్ప అమ్మ కంటే గొంతు ఎప్పుడూ పెంచదు. అలాంటి రాధ ఈరోజు పక్కగాయనిగా నిరాశపరిచింది. సదాశివం చాలా బాధపడుతున్నాడు. ఆ బాధలో దారి చూపిస్తాడేమో అనుకుని కొత్తగా కొలుస్తున్న స్వామి దగ్గరకు వచ్చారు. రాధకు నీ మీద చెడు అభిప్రాయం ఉంది అన్నాడు సుబ్బలక్ష్మితో. సర్వాంతర్యమైనట్లు మళ్ళీ ఒక రాయి వేశాడు. భయంకరంగా గురి తప్పి ముగ్గురి గుండెల్లో ఘాట్లు పెట్టింది. రాధ బాగా పెద్దదైనప్పుడు గాని తెలియలేదు సుబ్బలక్ష్మి తన కన్నతల్లి కాదని. తెలిసినా మనసు నమ్మనంది. సుబ్బలక్ష్మి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగింది. మంచం మీద ఉన్న 3 నెలలు కంటికి రెప్పలా చూసుకుంది. రాధకు తల్లి మీద ఏం అభిప్రాయం ఉందో రాధకు తెలుసు, సుబ్బలక్ష్మికి తెలుసు, సదాశివానికి కూడా తెలుసు. సర్వాంతర్యామి అని పిలిపించుకోవాలనే తపనతో ఆ కాషాయ వేషధారి ఆ రాయి వేశాడు. సుబ్బలక్ష్మి పరిస్థితి ఒక ప్రామాణికమైన పరిస్థితి. ఉదాహరణగా మనం మన తల్లిదండ్రులను ఆరాధించినంతగా ఇంకొక వ్యక్తిని ఆరాధిస్తూ ఉంటాం. ఒకరోజు ఆ వ్యక్తి మన ప్రేమకు, ఆరాధనా భావానికి యోగ్యుడు కాదని తెలుస్తుంది. కానీ అప్పటిదాకా అతనినే నమ్మిన మనస్సు రక్తమోడుతుంది. నమ్మకం వమ్మైనదని చెప్పుకోవటానికి మనస్సు రాదు. ఆ బంధం కాస్త పెరిగిన దూరంతోనైనా 10 ముందు అలా నడుస్తూనే ఉంటుంది. అలాంటి కాషాయ వేషధారులకు ఇలాంటి వారి బలహీనతలే ఆధారం. తంజావూరు బృహదీశ్వరాలయ ప్రాకారం లోపల సుబ్బలక్ష్మి కచేరీ చేస్తుంది. 4 తరాల ముందు తన పూర్వీకులు ఈ ఆలయంలో దేవుడికి సేవలు చేసి ఉండవచ్చు. బాలసరస్వతి పూర్వీకులు ఈ ఆలయ నర్తకీమణులే. తంజావూరులో 1000 ఏళ్ల క్రితం రాజరాజ చోళుని హయాంలో ఈ బృహదీశ్వరుడు 400 మంది దేవదాసీల నృత్య గానాలతో అలరారాడు. ఈ ఆలయం నృత్యగాన కళలకు కేంద్రమైనది. ఘనమైన గతాన్ని పునరావృత్తం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తంజావూరు సాంస్కృతికోత్సవం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ ఆలయంలో దేవునికి తన సంగీతంతో సేద తీరుస్తూ తన జాతి ధర్మం పాటిస్తుంది ఈ దేవదాసి. రాత్రి బాగా చీకటి పడేదాకా కచేరీ చేసి 1000 మందికి తగ్గకుండా ఉన్న జనంలోంచి తనను ఒక్కసారైనా చూడాలనుకుని తన వైపు తోసుకొస్తున్న జనం నుంచి మెల్లమెల్లగా దాటుకుంటూ తన విడిదికి చేరుకుంది. స్నానం చేసి భోజనాలయ్యి ఇక పడుకుందాం అనుకుంటూ ఉండగా తలుపు మోగింది. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరో చూడు గౌరీ అంది సుబ్బలక్ష్మి. తలుపు తీసి చూస్తే భార్యాభర్తలిద్దరూ ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చినట్లున్నారు. అలిసిపోయి దుమ్ము కొట్టుకుపోయి ఉన్నారు. సుబ్బలక్ష్మిని చూడగానే అమితానందంతో, మీ పాట వినాలని మేము మా ఊరి నుంచి 30 మైళ్ళు నడిచి వచ్చాం. కానీ మేము వచ్చేసరికి మీ కచేరీ అయిపోయిందని చెప్పారు. సుబ్బలక్ష్మి వెంటనే వాళ్ళని లోపలికి పిలిచింది. గౌరీ, మామ గది తలుపు గట్టిగా వేసిరా అంది. గౌరీ తలుపు వేసొచ్చింది. గౌరీ, మనం వీళ్ళ కోసం ఒక పాట పాడదాం. పాపం అంత దూరం నుంచి వచ్చారు అంది. గౌరీకి కళ్ళు తిరిగాయి. అసలే కళ్ళు మూసుకుపోతున్నాయి. ఇన్ని గంటలు సుబ్బలక్ష్మికి తంబూరా వేయటం, వంత పాడటం గౌరికి అస్సలు అలవాటు లేదు. రాధకి జబ్బు చేసిన తర్వాత రాధ ఎప్పుడు రాలేకపోతే అప్పుడు గౌరీ సుబ్బలక్ష్మికి తోడు వస్తుంది. బామ్మా, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా నీకు? 12 అయింది. మనం పొద్దున్నే మళ్ళీ బయలుదేరాలి. పర్వాలేదు గౌరీ, తంబూరా తీసుకురా అంటూ క్రింద కూర్చుంది. సుబ్బలక్ష్మికి తన పాట వినాలనుకునేవారు ఎవరైనా సరే భగవంతుడితో సమానం. తన 68 ఏళ్ల సంగీత యాత్రలో కొన్ని 100కి పైగా కచేరీలు చేసి ఉంటుంది. కానీ ఏనాడు తన శ్రోతలని తేలిగ్గా తీసుకోలేదు. ఒకసారి ఒక 5 ఏళ్ల పాప పాడమని అడిగింది. ఒళ్ళో కూర్చోపెట్టుకుని పాడి వినిపించింది.
సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చే దేశాధినేతలు, మహారాజులు వచ్చి పాట పాడించుకుని వింటూ ఉంటారు. వారి కోసం ఎలా పాడుతుందో, ఇందాక కచేరీలో ఎలా పాడిందో అలానే ఈ ఇద్దరి పామర్ల కోసం అలానే శ్రద్ధగా పాడింది. 2 పాటలు విని ఆ దంపతులు తృప్తిగా ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. సదాశివం లేచుంటే వీళ్ళెప్పుడో ఇంటికి పాట కంచికి పోయి ఉండేది. టెలివిజన్ సుబ్బలక్ష్మిని ప్రజలకింకా చేరువ చేసింది. రేడియోలో ఆమె పాట విన్నవారు ఆమె గొంతుకకి, విద్వత్తుకి దాసోహం అయితే, టీవీలో చూసినప్పటినుంచి ఆమె మనోహరమైన రూపు అందర్నీ సమ్మోహనపరుస్తుంది. 1979 నుంచి సుబ్బలక్ష్మి టీవీ కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 1984 వచ్చేసరికి ఈ పాటికి భారతదేశంలో టీవీలు కొనేవాళ్ల సంఖ్య కూడా పెరిగి సుబ్బలక్ష్మిని ఆరాధించేవాళ్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 1984 త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు టీవీలో నేరుగా ప్రసారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సుబ్బలక్ష్మి ఈ ఉత్సవానికి వస్తుంది. ఆరాధన రోజు కాషాయం రంగు పట్టుచీరలో ఉన్న సుబ్బలక్ష్మి ఘనపంచరత్న కృతులు ఆలపిస్తూ కనిపిస్తోంది. ఆరాధనోత్సవం తరువాత చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులు తిరువయ్యూరులో కచేరీలు చేస్తారు. ఆ కచేరీలు కూడా టీవీలో ప్రసారం చేస్తున్నారు. కచేరీలో ఒక్కొక్క విద్వాంసుడు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. టెలివిజన్ ప్రేక్షకులు అందర్నీ గమనిస్తున్నారు. ఒక విద్వాంసుడు మధ్యలో ఉండి కచేరీ మొదలుపెట్టినవాడు మెల్లగా ఎడమ చేతి వైపు వయోలిన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మాస్టారు, ఏంటి నా ఒళ్ళో కూర్చుంటారా అన్నట్లు ఆ వయోలిన్ విద్వాంసుడు చూస్తే మెల్లగా వచ్చిన దారిలోనే జరుక్కుంటూ వెళ్ళి ఈసారి మృదంగం మాస్టర్ దాకా వెళ్తాడు. అలా కచేరీ అంతసేపు తేలులాగా తిరుగుతూ ఉంటాడు. ఇంకొక విద్వాంసుడిది కర్ణాటక సంగీత కచేరీ కాదు, సాక్షాత్తు హరికథా కాలక్షేపమే. శరీరాన్ని రుబ్బురోల్లా తిప్పుతూ ఉంటాడు. ఆ 2 చేతులలో చేయగలిగిన విన్యాసాలన్నీ చేస్తాడు. ఎదురుగా కూర్చున్న శ్రోతలని మధ్య మధ్య రెచ్చగొడుతూ ఉంటాడు. వాళ్ళకి పందేలు విసురుతూ ఉంటాడు. ఇంకొక విద్వాంసుడు తొడల మీద అలుకుతున్నట్లు తాళం వేసుకుంటూ బావిలోంచి నీళ్లబిందె తోడుతున్నట్లు రాగాన్ని తోడుతూ ఉంటాడు. కొంతమంది విద్వాంసులు రాగం ఎన్ని మెలికలు తిరుగుతుందో అన్ని మెలుకలు రాగంతో పాటు తిరిగిపోతారు. ఒక విద్వాంసుడైతే గొంతులో పలికే రాగాలు, సంగతులని ఎదురుగా ఏదో పలక పెట్టినట్లు దానిమీద చేతులతో రాసేస్తూ ఉంటాడు. ఇంకొకరు, బాబోయ్, నువ్వింకాసేపు పాడితే నీకు గుండెపోటు వచ్చేలా ఉంది నువ్వు పడుతున్న కష్టానికి అని అనిపించేలా పాడతారు. ఒకళ్ళైతే అతను చూపే చిత్ర విచిత్రమైన హావభావాలకి, నాయనా నువ్వు పాడుతుంటే చూడలేం, వినగలం అంతే, నీకు రేడియోనే మహబాగు అని అనిపించేలా ఉంటుంది. ఇక విదుషీమణుల విషయానికి వస్తే వసంతకుమారి పట్టమ్మ చీర భుజాల చుట్టూ నిండుగా కప్పుకొని కదలకుండా మెదలకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇలా రకరకాల విద్వాంసులని చూసిన టీవీ ప్రేక్షకులకి సుబ్బలక్ష్మి పాట పాడుతూ చూడటం ఒక గొప్ప అనుభూతి. ఎంచలేని ముఖారవిందం. పాట అందుకుంటే ఇక ఎవరితోనూ సంబంధం పెట్టుకోదు. పక్కవాద్య కళాకారులని చూసి నవ్వటం, వాళ్ళని సరిచేయాలనుకోవటం అలాంటివి ఏమీ చేయదు. ఆమెకు జన్మతః సిద్ధించిన వరం వల్ల ఎంతటి క్లిష్టమైన రాగాన్ని పాడుతున్నా మొహం భయపెట్టే సంకోచ వ్యాకోచాలు చూపదు. ఎంత పై స్థాయికి వెళ్ళినా ఆమె ముఖ కవళికలు అంతే చూడబుద్దవుతాయి. వేదిక మీద 2 తంబూరల మధ్య సరస్వతి అయిన సుబ్బలక్ష్మి పక్కవాద్య కళాకారులతో కానీ శ్రోతలతో కానీ ఎలాంటి సంభాషణలు జరపకుండా నేరుగా భగవంతుడితోనే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు టీవీలో కనిపిస్తున్నది కాదు, సుబ్బలక్ష్మి ఎప్పుడూ పాడే తీరది. భగవంతుడి కోసం పాట. అందమైన సుబ్బలక్ష్మి అందంగా పాడుతుంటే టీవీలో వీలున్న ప్రతిసారి ప్రసారం చేస్తుంటే
సుబ్బలక్ష్మికి దేశవ్యాప్తంగా అభిమానులు హెచ్చుమీరుతున్నారు. మైకు ఒకప్పుడు తనకెలా మేలు చేస్తుందో ఇప్పుడు టీవీ తనకలాంటి కీర్తిని ఇంకా ఇనుమడింపచేసింది. అమ్మ కడుపు చల్లగా రాధ కోలుకుని అమ్మతో మళ్ళీ కచేరీలలో పాడుతుంది. కానీ సుబ్బలక్ష్మికి ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం తప్పటం లేదు. రాధకు హఠాత్తుగా వచ్చిన అనారోగ్యం కృంగదీసినా తన భర్తతో దేవుడి మీద భారం వేసి నెట్టుకు వచ్చింది. సుబ్బలక్ష్మికి మళ్లీ 2 ఎదురుదెబ్బలు తగలనున్నాయి. 1984 ఫిబ్రవరిలో తన బాల్య స్నేహితురాలు బాల చనిపోయింది. బాల సరస్వతి. ఎగ్మోర్లో బాల ఇంటికి వచ్చింది సుబ్బలక్ష్మి. బాల తన అతి సన్నిహితమైన స్నేహితురాలు. తను నలుగురిలో గొంతు ఎత్తకపోయినా బాల దేవదాసీల పట్ల జరుగుతున్న అన్యాయాలకు, చులకన చూపులకు ఎదురొడ్డి తమ జాతి పేరు కడదాకా ఎలుగెత్తి చాటిన బాలాని విడవలేక విడిచింది సుబ్బలక్ష్మి. ఈ సంవత్సరం ఆఖర్న ఇంకొక మిత్రురాలి వియోగం భరించాల్సి వచ్చింది సుబ్బలక్ష్మికి. ఇందిరాగాంధీ హత్యగావించబడింది. ఆ సంతాపం రోజుల్లో సుబ్బలక్ష్మి దూరదర్శన్లో భజన్లు పాడింది. వైరాగ్యానికి చిహ్నమైన రంగు చీరలో నుదుటి మధ్య ఒకే ఒక్క కుంకుమ బొట్టుతో, తలలో పూలు లేకుండా, తంబూర తప్ప ఇంకే పక్కవాద్యం లేకుండా పాడుతూ భారత జాతిని ఈ సంతాప రోజుల్లో తన పాటలతో ఊరడించింది. హైదరాబాద్ వజీర్ సుల్తాన్ టొబాకో ఇండస్ట్రీ చైర్మన్ కార్యాలయంలోకి ప్రముఖ ఫోటోగ్రాఫర్ టిఎస్ నాగరాజన్ను ఒక పెద్ద ఉద్యోగి తీసుకెళ్లాడు. సార్, వీరినే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఫోటోలు తీయటానికి ఎంపిక చేసింది. పనిలో మునిగి ఉన్న చైర్మన్ సదాశివంతో చాలా కష్టం, జాగ్రత్తగా చూసుకునండి, ఆల్ ది బెస్ట్ అని పంపించేశారు. బయటకు వచ్చి ఆ ఉద్యోగి దగ్గర మిగతా వివరాలు తీసుకుంటున్నప్పుడు, అంత కష్టమా సదాశివంతో అని అడిగాడు నాగరాజన్. కష్టమేనంట. మేం ఫోటోగ్రాఫర్లం కోసం చూస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ దొరికాడు. ఆయన చెప్పాడు మాకు, గవర్నమెంట్ ఫిల్మ్ డివిజన్ వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద డాక్యుమెంటరీ తీయటానికి పూనుకున్నారు. మొదలయ్యి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా 2 డైరెక్టర్లు మారారు, కానీ ఆ డాక్యుమెంటరీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎందుకు? ఆత్రంగా అడిగాడు నాగరాజన్. సదాశివం ఆంక్షలకి. వీళ్ళు సుబ్బలక్ష్మి గారిని మధురై తీసుకువెళ్తాము, అక్కడ గుడి దగ్గర తీస్తే బాగుంటుంది అంటారు. సదాశివం ఒప్పుకోడు. సుబ్బలక్ష్మి చేత మాట్లాడిస్తాము అంటారు. నన్ను అడగండి మీకేం కావాలో, నేను చెప్తాను అంటాడు. ఇంకా సాగుతూనే ఉందంట డాక్యుమెంటరీ. అలాగా, చూస్తాను నా అదృష్టం ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చేశాడు నాగరాజన్. మద్రాసు వచ్చి సుబ్బలక్ష్మి ఇంటికి ఫోన్ చేశాడు. సదాశివం గురించి చెప్పినట్లే సదాశివం నిక్కచ్చిగా మాట్లాడి, రేపు వచ్చి సెక్రటరీ ఆత్మతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాతి రోజు నాగరాజన్ తన భార్య మీనాక్షిని కూడా వెంటబెట్టుకుని సుబ్బలక్ష్మికి ఇష్టమైన మల్లెపూలు, పండ్లు తీసుకొని సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. మీనాక్షి ఊరు, సుబ్బలక్ష్మి ఊరు మధురైనే. సుబ్బలక్ష్మి నుంగంబాకం ఇంటి ముందు ఒక చిన్న రేకుల షెడ్డు గదిలో ఆత్మ కూర్చుని ఉన్నాడు. నాగరాజన్ అతన్ని విఎస్టీ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు పంపారో చెప్పాడు. సుబ్బలక్ష్మి గారు పూజ చేసుకుంటున్నారు, అయిన తర్వాత లోపలికి తీసుకెళ్తాను. ఇది సంగతని ఆమెకి చెప్పండి, ఏమంటారో చూద్దాం అన్నాడు ఆత్మ. అక్కడే వేచి ఉన్న తర్వాత 2 లోపలికి తీసుకెళ్లాడు ఆత్మ. పూజ ముగించుకుని నేత చీరలో చల్లని స్వచ్ఛమైన నవ్వుతో సుబ్బలక్ష్మి ముందు గదిలోకి వచ్చింది. వెనకే సదాశివం వచ్చాడు. నాగరాజన్ వచ్చి పని సుబ్బలక్ష్మికి చెప్పాడు. వెంటనే సుబ్బలక్ష్మి కింద కూర్చుని విశాలంకు సైగ చేసింది. విశాలం తంబూర తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు తీసుకుంటారా ఫోటోలు అడిగింది సుబ్బలక్ష్మి. నాగరాజన్ సిగ్గుతో ముడుచుకుపోయి,
కుర్చీలోంచి కిందకు దిగి మోకాళ్ళ మీద పడిపోయి, ఈరోజు కెమెరా తీసుకురాలేదు, మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అంటూ గొణిగాడు. సుబ్బలక్ష్మి భర్త వైపు చూసింది. సరే, ఎలాగో తంబూరా పట్టుకుని కూర్చున్నావు కదా, అప్పుడే లేవడం ఎందుకు, ఒక పాట పాడు అన్నాడు. సుబ్బలక్ష్మి నాగరాజన్ వైపు చూసి ఏం పాడను అని అడిగింది. మధ్యమావతి అతనికి ఇష్టమైన రాగం పేరు చెప్పాడు. పాలించు కామాక్షి పావని అనే శ్యామశాస్త్రి కృతి పాడి వినిపించింది. అనుకోని వీణుల విందుకి నాగరాజన్ దంపతులు సంబరపడిపోయారు. ఆ తర్వాతి రోజు ఫోటోలు తీయటానికి నిశ్చయించుకున్నారు. రాత్రికి బాగా ఆలోచించాడు నాగరాజన్. సుబ్బలక్ష్మి ఫోటోలు బాగా తీయాలి. అప్లికేషన్లకు పెట్టే పాస్పోర్ట్ సైజు ఫోటోలు, కెమెరా వైపే చూస్తూ నిటారుగా నుంచున్న ఫోటోలు, గ్రూప్ ఫోటోలు కాకుండా బాగా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాతి రోజు మళ్ళీ భార్యతో సహా వెళ్ళాడు. తలుపు కొట్టగానే సుబ్బలక్ష్మే తలుపు తీసింది. నమస్కారం చెప్తూ ఆహ్వానించింది. అప్పుడు తట్టింది నాగరాజన్కు. సుబ్బలక్ష్మిని రోజూ గమనిస్తూ తను ఇంట్లో ఎలా పనులు చేసుకుంటూ పోతుందో ఆ క్షణానికి ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ఫోటోల కోసం సుబ్బలక్ష్మిని కంచిపట్టు చీర కట్టుకోమన్నాడు. సుబ్బలక్ష్మి మీనాక్షిని తన గదిలోకి తీసుకువెళ్ళి అల్మారా తెరిచి ఏ చీర కట్టుకోనో చెప్పు అంది. మీనాక్షి పెద్దగా పడిన అవసరం లేదు. అక్కడ సరిగ్గా 7 కంచిపట్టు చీరలు, 7 రోజువారీ చీరలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, కల్కి బంగళాలో ఉన్నప్పుడు కూడా ఇన్నే చీరలు సుబ్బలక్ష్మికి. అంతకంటే ఎక్కువ ఒక్క చీర కొన్నా, ఎవరైనా బహూకరిస్తే వచ్చినా అది వెంటనే ఎవరికో ఒకరికి ఇచ్చేస్తుంది. చీర 1 నిమిషంలో మార్చుకుంది సుబ్బలక్ష్మి. మొదటిగా పూజ చేస్తున్నట్టు ఫోటో తీసుకుంటున్నాడు. సుబ్బలక్ష్మి తన పూజా మందిరం ముందు కూర్చుంది. కల్కి బంగళాలో ఒక గదంతా పూజ గదే. ఈ ఇంట్లో ఒక అల్మారాలో దేవుళ్ల విగ్రహాలు, పటాలు పెట్టుకుంది. ఈ ఏర్పాటు అటు ఆ దేవుళ్ళకి ఇబ్బంది లేదు, సుబ్బలక్ష్మికి ఇబ్బంది లేదు. పూజా మందిరం ముందు కూర్చుని పూజ చేసుకుంటూ మంత్రాలు చదువుకుంటూ ఉంది. నాగరాజన్ ఫోటోలు తీసుకుంటున్నాడు. సుబ్బలక్ష్మి ఇక లేస్తుందేమో అని చూస్తున్నాడు. సుబ్బలక్ష్మి పూజలో నిమగ్నమైపోయింది. నాగరాజన్ భార్యతో చెప్పాడు, సుబ్బలక్ష్మిని ఇక రమ్మని చెప్పమని. ఇంతే, నేను పూజలోకి వెళ్ళానంటే ఎప్పటికో గాని రాను అంటూ సుబ్బలక్ష్మి లేచింది. మేము ఇందాక వచ్చినప్పుడు మీరు తలుపు తీసి నమస్కారం చేసి లోపలికి రమ్మన్నారు, అలా మళ్ళీ చేయగలరా? తరువాతి ఫోటో అలా తీద్దామని అడిగాడు నాగరాజన్. దేశంలోని మహిళల్లో అందరికంటే ఎక్కువగా ఫోటోలు తీయబడే మహిళ సుబ్బలక్ష్మి. తనను ఎవరో ఒకరు ఫోటోలు తీస్తూనే ఉంటారు. ఇలాంటి ఫోటోలు ఎవ్వరూ తీస్తాననలేదు ఇప్పటి వరకు. అయినా సరే నవ్వుతూ సరేనంది. నాగరాజన్ వాకిలి బయటకు వెళ్ళాడు. సుబ్బలక్ష్మి లోపల నుంచి వస్తూ నమస్కారం చేస్తూ వచ్చింది. ఇలా కాదు అని మార్పులు చెప్పాడు నాగరాజన్. మళ్ళీ ఇంకోసారి చేసింది సుబ్బలక్ష్మి. నాగరాజన్ మళ్ళీ మార్పులు చెప్పాడు. సుబ్బలక్ష్మి నమస్కారం చెబుతూ రావడం, నాగరాజన్ మార్పులు చెప్పడం, ఇలా 4-5 సార్లు జరిగింది. నాగరాజన్ ఇంకా ఫోటో తీసుకోలేకపోయాడు. మళ్ళీ చెయ్యండి అని చెప్పటానికి జంకుతున్నాడు. సుబ్బలక్ష్మి నవ్వుతూ, మీరెన్నిసార్లైనా అడగండి, పర్వాలేదు, మీకు నచ్చినంత వరకు చేస్తాను. నేను సినిమా యాక్టర్ని, మీకు తెలుసు కదా, ఇవన్నీ నాకు అలవాటే అంది. ఏమాత్రం విసుక్కోకుండా, ఈ ఫోటో ఇంక వద్దు అనకుండా ఓపిగ్గా నడుచుకుంది. అంతటి గొప్ప మనిషి దగ్గర నుంచి అంతటి వినమ్రత చూసి ఆశ్చర్యపోయాడు నాగరాజన్. అరే, సుబ్బలక్ష్మి గారు పూలు కడుతూ ఫోటో చాలా బాగుంది అంటూ నాగరాజన్ తీసుకొచ్చిన ఫోటోలు చూస్తున్నాడు విఎస్టీ చైర్మన్. ఇది ఇంకా బాగుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏమిటి, ఇంటి ముందు ముగ్గు వేయడం ఏమిటి,
ఆమెకు అసలు ముగ్గులేయటం వచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నాడు. వండర్ఫుల్ జాబ్ నాగరాజు గారు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఫోటోలు, థ్యాంక్ యూ అన్నాడు విఎస్టీ చైర్మన్. నాగరాజన్ బయటకు వెళుతూ ఉంటే ఒక పక్క శిల్పం లాంటిది చూసి ఆగాడు. అది సుబ్బలక్ష్మి గారికి ఇవ్వనున్న ట్రోఫీ. మా అవార్డు పేరు స్పిరిట్ ఆఫ్ డ్రీమ్స్ అవార్డ్. పోయిన సంవత్సరం ఈ అవార్డును ప్రపంచంలో మన దేశం పేరు నిలబెడుతున్న మన జుబిన్ మెహతాకి ఇచ్చాం. ఆయనను అమెరికా నుంచి తీసుకువచ్చాం. అదిగోండి ఆయనకి ఇచ్చిన ట్రోఫీ నమూనా. నాగరాజన్ అటువైపు చూశాడు. పొగాకులు పెద్ద పెద్దవిగా పరుచుకొని ఉన్నాయి. ఈ ట్రోఫీని ఒక ప్రముఖ శిల్పి పీడా చేశారు. దీని ఫిలాసఫీ థండర్ అంటే ఉరుము. స్వేచ్ఛ ఎప్పుడూ చల్లగా రాదు. స్వేచ్ఛ కావాలంటే ఉరిమి తీసుకోవాలి. ఇంకా చెప్తున్నాడు విఎస్టీ చైర్మన్. ఈ సంవత్సరపు స్పిరిట్ ఆఫ్ డ్రీమ్స్ ట్రోఫీని ఇంకొక ప్రముఖ శిల్పి నందగోపాల్ మలిచారు. ఈ ట్రోఫీ ఫిలాసఫీ గొప్ప పాండిత్యం స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలోనే సాధ్యం. డిసెంబర్లో ఢిల్లీలో సుబ్బలక్ష్మి స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డుని గొప్ప పాండిత్యం స్వేచ్ఛాపూరితమైన ఆ ట్రోఫీని అందుకుంది. సుబ్బలక్ష్మి పాండిత్యం అయితే సాధించింది, కానీ అది సాధించిన పూర్తిగా సదాశివం ఆంక్షల మధ్య సతమతమవుతూనే. స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలోనైతే ఎంత మాత్రమూ కాదు. 1986వ సంవత్సరపు త్యాగరాజ ఆరాధనోత్సవాలు దూరదర్శన్లో ప్రసారం చేస్తున్నారు. అప్పటి సంగీత దురంధరులు అందరూ ఉన్నారు. మహారాజపుర సంతానం, సెమ్మంగుడి, పట్టమ్మ, ఇలా అందర్నీ చూపిస్తోంది టీవీ. ప్రజలందరూ సుబ్బలక్ష్మి కోసం చూస్తున్నారు. అసలు వచ్చిందా రాలేదా? అందర్నీ చూపుతూ చూపుతూ కెమెరా సుబ్బలక్ష్మి మీద ఆగింది. అంతే. కళాకాంతులతో వెలిగిపోతున్న మోము కనిపించింది. సుబ్బలక్ష్మి మోము కాంతిపుంజంలాగా ప్రకాశిస్తుంది. పక్కన తనకంటే 2 ఏళ్లు చిన్నదైన పట్టమ్మ తన వయస్సుకు తగ్గట్టే 68 ముసలమ్మలానే ఉంది. కానీ సుబ్బలక్ష్మి మిలమిలలాడుతూ 70 ఏళ్లున్నట్లుగా లేదు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో 100 మంది సంగీతజ్ఞులు ఘనపంచరత్న కృతులు ఒకేసారి పాడుతారు. 99% అంతా చక్కగానే పాడతారు. కానీ కొన్నిసార్లు ఒక ప్రక్కవారు కృతిలో ముందుకు వెళ్ళిపోతారు, ఒక ప్రక్కవారు వెనకే ఉండిపోతారు. ఇలాంటి ఇబ్బందే ఇప్పుడు కూడా కలిగింది. పట్టమ్మ ఆవేశపడిపోతూ అందరికీ వేలు చూపించి మరీ గమ్మునుండమని అంటుంది. పట్టమ్మ పక్కనే ఉన్న సుబ్బలక్ష్మి మాత్రం తలదించుకొని పాట పాడకుండా ఆగి అంతా సద్దుమణిగాక కానీ మళ్ళీ అందరితో తన గొంతు కలపలేదు. అందరూ తనని అనుసరించాలనే ఆలోచన అస్సలే లేదు సుబ్బలక్ష్మికి. కనీసం ఆడవాళ్లైనా తనకు వంత పాడాలని కూడా లేదు. మీకే నేను వంత పాడతాను అని అణుకువ కలిగినది సుబ్బలక్ష్మి. అక్కడున్నవాళ్లు, టీవీలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతటి రసాభాసలో కూడా ప్రశాంతత చెదరకుండా, ఎవ్వర్నీ తప్పు పట్టకుండా తలదించుకొని అంతా సద్దుమణిగేదాకా తనలో తాను ఉండిపోయింది. ఇంకా పాటలో త్యాగరాజు ముద్ర వచ్చినప్పుడు త్యాగరాజస్వామికి నమస్కరిస్తుంది. అక్కడ అంతమంది విద్వాంసులు సాక్షాత్తు త్యాగరాజు ముందు కూర్చొని ఆయన కృతులు ఆలపిస్తున్న ఎవ్వరూ ఆ సమయంలో నమస్కరించటం లేదు. సుబ్బలక్ష్మి ఒక్క త్యాగరాజే కాదు, ఏ కృతిలోనైనా వాగ్గేయకారుడి ముద్ర వచ్చినప్పుడు వారికి నమస్కారం చేయటం సుబ్బలక్ష్మి సంస్కారం. సుబ్బలక్ష్మి ఎప్పుడూ ఇంతే ప్రశాంతంగా ఉంటుందా? రోజుకి 24 గంటలు, 365 రోజులు అని అడిగితే లేదు. సుబ్బలక్ష్మికి కూడా చిరాకులు, కోపాలు ఉంటాయి. గోడమీద బల్లుల్ని చూస్తే మహా చిరాకు సుబ్బలక్ష్మికి. పడుకోబోయే ముందు అన్ని లైట్లు ఆపేసిన తరువాత
కాసేపాగి తన దిండు కింద ఉన్న టార్చ్ లైట్ తీసుకొని లైటు వేసి గోడలన్నీ పరీక్షగా చూసి బల్లులు లేవు అని నిర్ధారించుకుని గాని ప్రశాంతంగా పడుకోలేదు. భోజనం చేసేప్పుడు తినకుండా వదిలిపెట్టే పదార్థాలను కంచంలో ఒక పక్కకు పెడితే సుబ్బలక్ష్మికి చిరాకు. ఆ పదార్థాలను వేరే చిన్న గిన్నెలో పెట్టుకుంటూ భోజనం చేయాలంటుంది. కచేరీలలో యువతరం గాయనీమణులు తలకు పెట్టుకున్న పూలను చెరకు భుజం మీదుగా ఒక్కో చెండుని ముందుకు వేసుకుంటూ ఉంటే ఆ ఆహార్యం నచ్చక కాస్త చిరాకు పడుతుంది. ఇంతకంటే చిరాకు, బాధ సుబ్బలక్ష్మి కచేరీలలో తరచుగా ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి మద్రాసులో ఒక ప్రముఖమైన కచేరీ చేస్తోంది సుబ్బలక్ష్మి. ఆ కచేరీకి ఉత్తర భారతం నుంచి హిందీ మాతృభాష అయిన ఒక ప్రముఖ రాజకీయ నేత విచ్చేశాడు. యథావిధిగా సదాశివం ఆ ప్రముఖుడిని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. కచేరీ బ్రహ్మాండంగా సాగిపోతోంది. ఈ కచేరీలోని ప్రధాన అంశం కరహరప్రియ రాగంలో కృతి. ఒక వర్ణం 2 కృతులు తర్వాత సుబ్బలక్ష్మి ఈ కరహరప్రియ రాగం దగ్గరకు వచ్చింది. క్షణాల్లో ఈ ముఖ్యమైన అంశాన్ని ఎలా నడిపించాలో ఇంకొకసారి ఆలోచించుకుంది. రాగాలాపన ఎంతసేపు చెయ్యాలి, స్వరప్రస్తారాలు ఎంతసేపు చెయ్యాలి, నెరవులు ఎంతసేపు చెయ్యాలి, ఇలా ఆలోచించుకుని అంతా సిద్ధపడి కరహరప్రియ రాగాలాపన కోసం నోరు తెరిచింది. కానీ ఆగిపోయింది. సదాశివం సంకేతం అందింది. కచేరీలో ఎప్పుడో తర్వాత ఒకసారి పాడాలనుకున్న సూర్దాస్ భజన పాడమని సంకేతం అందింది. ఎందుకంటే ఆ హిందీ ప్రముఖుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి. నోటి దగ్గర నుంచి తినబోయే ముద్ద తీసేసినట్లు సదాశివం సుబ్బలక్ష్మి నోటి నుంచి పాటను తీసేశాడు. సుబ్బలక్ష్మికి పాట ఒక్క నోటి నుంచి నాలుక నుంచి వస్తే పర్వాలేదు గాని సుబ్బలక్ష్మికి పాట తనలోని అణువణువు నుంచి వస్తుంది. మనసులో నుంచి, హృదయంలో నుంచి, ఆ హృదయాంతరాలలో నుంచి ఆ పాట వెల్లివిరిసే సమయానికి నొక్కి పెడితే ఆ ఒత్తిడి కోపమై చిరాకై కన్నీటిలా ఉబికి వస్తే రసజ్ఞులతో సహా ఆ హిందీ ప్రముఖుడు సదాశివం అది సూర్దాస్ భజన భావసబలత అనుకుంటున్నారు. 1980లు సుబ్బలక్ష్మికి బ్రహ్మరథం పడుతున్నాయి. దేశ దేశాల్లో దేవుళ్ళు సుబ్బలక్ష్మి సుప్రభాతాలతోనే నిద్రలేస్తున్నారు. వైష్ణవాలయాలు ఓం కౌసల్య సుప్రజారామ అంటూ వెంకటేశ్వర సుప్రభాతంతో మేలుకుంటున్నాయి. శైవాలయాలు కాశీ రామేశ్వర సుప్రభాతాలతో మేలుకుంటున్నాయి. అమ్మవారి ఆలయాలు కామాక్షి సుప్రభాతంతో మేలుకుంటున్నాయి. ప్రజలు కర్ణాటక సంగీతంతో సేద తీరాలంటే సుబ్బలక్ష్మి క్యాసెట్లు కొని వింటున్నారు. మద్రాసు కాకుండా ఇతర చోట్ల సుబ్బలక్ష్మి కచేరీ ఏర్పాట్లయితే జీవితకాలంలో ఒక్కసారి వచ్చే సువర్ణావకాశాన్ని సుబ్బలక్ష్మి కచేరీలకు పోటెత్తుతున్నారు రసజ్ఞులు. ప్రభుత్వం గాని ఇంకే ఇతర సంస్థ గాని ఒక పురస్కారం నెలకొల్పే ముందు సుబ్బలక్ష్మికి బహూకరిస్తున్నారు. భారత ప్రభుత్వం ఏదైనా అంతర్జాతీయ కార్యక్రమం పూనుకుంటే సుబ్బలక్ష్మి చేత ప్రారంభంలో ప్రార్థనలు చేయిస్తున్నారు. అలాంటి ఒక కార్యక్రమం కోసం బెంగుళూరు వచ్చింది సుబ్బలక్ష్మి. సార్క్ దక్షిణ ఆసియా దేశాల సమాఖ్య 2వ సదస్సు బెంగుళూరులో జరుగుతుంది. భారతదేశం గొప్పగా భావించే విలువైన సంపద సుబ్బలక్ష్మి. అలాంటి సుబ్బలక్ష్మిని ప్రారంభ ప్రార్థనలు చేయడానికి ఆహ్వానించారు. సుబ్బలక్ష్మి కారు వేదిక దగ్గరకు బయలుదేరింది. మధ్యలో మామా అంటూ ఏదో చెప్పింది సదాశివంకి. సదాశివం గడియారం ఒకసారి చూసుకొని కారు డ్రైవర్కి జయానగర్ పొమ్మని చెప్పాడు. కారు జయానగర్లో ఒక చోట ఆగగానే అక్కడ పూలకొట్టులో మనిషి సుబ్బలక్ష్మిని చూసి పరుగెత్తుకొచ్చాడు. అమ్మా ఒక్క నిమిషం అంటూ కొట్టులోకి వెళ్ళి మల్లె జాజిమాలలు సంపెంగులు తీసుకొచ్చి సుబ్బలక్ష్మి చేతిలో పెట్టాడు. వద్దంటున్నా సదాశివం అతనికి డబ్బులిచ్చి బయలుదేరారు. మామా ఈ శ్రీనివాసు ఎక్కడ్నుంచి తీసుకొస్తాడీ పూలు, ఎంతగా గుబాళిస్తున్నాయి అనుకుంటూ పూలచెండు తలల్లో తురుముకుంది.
ఎప్పుడు బెంగళూరు వచ్చినా సుబ్బలక్ష్మి ఈ పూల కొట్టుకి ప్రత్యేకంగా వచ్చి మరీ పూలు కొనుక్కుంటుంది. సార్క్ సదస్సుల్లో పొద్దున పాడిన తరువాత సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమానికి విచ్చేసింది. వేదికపై ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ సుబ్బలక్ష్మిని అభినందిస్తూ మాట్లాడుతూ ఉంటే సుబ్బలక్ష్మి తాళం వేసుకుంటూ తన పాటలు నెమరు వేసుకుంటుంది. చివరిగా రామకృష్ణ హెగ్డే మాట్లాడుతూ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న బిరుదు ప్రకటించాలి అని అన్నప్పుడు సభలో అందరూ చప్పట్లు కొట్టినప్పుడు సుబ్బలక్ష్మి తాళం ఆపి ఈ లోకంలోకి వచ్చింది. ఆ తర్వాతి రోజు పేపర్లలో కర్ణాటక ముఖ్యమంత్రి హెగ్డే సుబ్బలక్ష్మికి భారతరత్న సిఫారసు, సుబ్బలక్ష్మికి భారతరత్న అర్హతలన్నీ ఉన్నాయి. హెగ్డే ఇలా ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించారు. సదాశివం ఆ పేపర్లు మార్చి మార్చి చదివాడు. కుంజమ్మకు రావాల్సిన ఇంకో అవార్డు ఉందన్నమాట అని అనుకున్నాడు. నేటికి కథనిక్కడితో ఆపుతున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేసుకుంటున్నాను. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.